హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే వనస్థలపురంలో ఓపెన్ ప్లాట్స్ చూస్తున్నారో అలాంటి వారి గురించి విజయవాడ హైవేకు ఆనుకున్న భాగ్యలత కమా నుంచి జస్ట్ 3వ బిట్లో అంటే కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లో సెమీ కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు G+2 పర్మిషన్తోని విత్ బోర్తోని చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ ప్రాపర్టీ. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కిందిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, ఈ ప్లాట్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టు ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ప్లాట్ యొక్క వివరాలకు వెళ్ళే ముందు మనం ఎగ్జాక్ట్లీ ప్లాట్ యొక్క లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకు వనస్థలపురంలోని అరుణోదయ కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉంటుంది. ఈ అరుణోదయ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 3 అనేది మనకు భాగ్యలత కమాన్ ఏదైతే చూస్తారో ఇది విజయవాడ హైవే 6 లైన్ హైవే. ఈ హైవే కానుకున్న భాగ్యలత కమాన్ చూస్తున్నారు కదా, ఆ కమాన్ నుంచి జస్ట్ ఏదైతే ఆ రోడ్ చూస్తున్నారో ఆ రోడ్ వచ్చేసి మనకు 3rd బిట్లో ఉంటుంది. ఎక్సలెంట్ ప్రాపర్టీ. కేవలం 100 మీటర్ డిస్టెన్స్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది అండర్ జిహెచ్ఎంసీ వనస్థలపురం జోన్ కిందికి వస్తుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇప్పుడు ఇంకా ఈ ప్లాట్కి మంచి అడ్వాంటేజ్ ఏదంటే మనకు ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ కూడా మనకు మెట్రో శాంక్షన్ అయింది. అలా మెట్రో శాంక్షన్ అయింది కాబట్టి మనకు భాగ్యలత కమాన్ దగ్గర కూడా మనకు ఒక స్టేషన్ రాబోతుంది. అంటే 100 మీటర్ డిస్టెన్స్లో మన మెట్రో స్టేషన్ కూడా చేరుకోవచ్చు. మంచి లొకేషన్, చాలా బాగుంటుంది. ఇక మనం ప్లాట్ వివరాలకు వెళ్ళినట్టయితే ప్లాట్ వచ్చేసి మనకు 200 గజాలలో ఉంటుంది. సౌత్ ఫేస్లో ఉంటుంది. ఫ్లాట్ ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్డు, అది కూడా మనకు డాంబర్ రోడ్ ఇవ్వబడింది. డ్రైనేజ్, కృష్ణ వాటర్ సకల సౌకర్యాలు చూసుకోండి. మంచి లొకేషన్, అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. విజయవాడ హైవేకు కేవలం 100 మీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి అందుకే నేను సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అన్నాను. ఇక మనం ప్లాట్ డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం రోడ్ ఫేస్ వచ్చేసి మనకు 30 ఉంటుంది. లోతు వచ్చేసి 60 అంటే 30x60 డైమెన్షన్స్లో చాలా బాగుంటుంది. దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడు G+2 పర్మిషన్ హౌస్తోని మనకు బోర్ కూడా 450 ఫీట్ల బోర్ ఇవ్వబడింది. ఫుల్ నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని రకాల పర్మిషన్లతో చాలా బాగుంటుంది. ఈ ప్లాట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా సరే, లొకేషన్ పరంగా సరే, చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎందుకంటే చుట్టుపక్కల నాలాలు కానీ, కుంటలు కానీ, చెరువులు కానీ ఏవి లేవు. మీరు లైవ్లోకి వచ్చినప్పుడు కూడా దయచేసి ఓనర్ కాడికి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలని మా యొక్క మనవి. డాక్యుమెంట్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎందుకంటే ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ఉంది కాబట్టి. ఇక మనం చివరిగా దీని రేటు చూసుకున్నట్టయితే ఫ్లాట్ 85,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఇది సెమీ కమర్షియల్ జోన్లో ఉంది. అదే కాకుండా మనకు G+2 పర్మిషను అండ్ బోర్ కూడా వేయబడింది. అన్ని రకాల ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్తోని దొరకడం చాలా అరుదు. మంచి లొకేషన్లో మంచి ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. సౌత్ ఫేస్ ఉన్న కారణంగానే మనకు 85,000 ఉంది. లేకపోతే ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, మిగతా ఏ ఫేసింగ్లో అయినా ₹1,00,000 గజం ఉన్నాయి. దయచేసి మీరు లైవ్లో వచ్చినప్పుడు కూడా మీరు కనుక్కోవచ్చు ఈ విషయాన్ని. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నా. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.